ఎవరైనా గాంధీ భవన్ దగ్గరకు వచ్చి ఒక రైతు వృద్ధ రైతు వచ్చి ధర్నా చేసిండు ఆడ. చూడండి, ఓ రైతు వచ్చి ఆడ కూర్చొని ధర్నా చేసిండు, నాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి. ఇగో ఓ లెటర్ కూడా రాసిండు, కనపడుతుందా నీటికి? ఇగో, శ్రీతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అయ్యా నేను అనగా తోటి యాదగిరి గ్రామము అంబర్పేట శాలిగౌరవరం మండలం తుంగతుర్తి నియోజకవర్గం నల్లగొండ జిల్లా వాస్తవ్యులము. గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరియు మందుల సామ్యుల్ గారు ఎమ్మెల్యే గారి ద్వారా నేను నిరుపేద కుటుంబానికి చెందినటువంటి నా యొక్క భూమి 444/46 సర్వే నెంబర్లో నేను క్రాప్ లోన్ తీసుకున్నాను. మాకు ప్రభుత్వం ద్వారా రుణమాఫీ రాలేదు. మా యొక్క రుణం 3 లక్షల పైగా పెరిగింది. ఎలాంటి రుణమాఫీ రాలేదు. కావున కలెక్టర్ గారి ద్వారా మా యొక్క మాఫీ త్వరితగతిన పూర్తి చేయాలని మనవి. మాకు ఎలాంటి పింఛను మరియు ప్రభుత్వ సాయము వడ్ల బోనస్ కూడా రాలేదు. కావున ఈ యొక్క నా విన్నపాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ద్వారా కోరుకుంటున్నా అని చెప్పేసి తోట యాదగిరి అని చెప్పేసి ఒక దరఖాస్తు పెట్టుకుంటున్నాడు. ఆడుకోయి కూర్చొని ఇగో ఇట్లా కూర్చొని మాట్లాడిండు కూడా ఆయన బయట కూడా ఉన్నది. ఒక నిమిషం బయట కూడా వేస్తాడు. ఆగో, మీరు 2 లక్షల రుణమాఫీ బ్యాంకు విచారించండి. అరే బాబు, ఈ 2 లక్షలు ఈ పైసలు మీరు కట్టుకుంటే నేను 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2 లక్షలు మీరు చూసుకోండి, కరవ పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నేను నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను, నాకు ఏది తెలియక గాంధీ భవన్ అంటే ఎక్కడ ఉందని ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. నీ పేరు ఏం పేరు? ఏం పేరు? తోట యాదగిరి శాలిగౌరవం మండలం తుంగతుర్తి నియోజకవర్గం నల్గొండ జిల్లా. నేను ఒక రైతును. రైతులు పోయి ఆడ గాంధీ భవన్ దగ్గర కూర్చొని ధర్నా చేసి మాకు రుణమాఫీ కాలేదు, మాకు బోనస్ రాలేదు, మాకు రైతు భరోసా రాలేదు అని చెప్పేసి ఆయన చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారేమో అందరికి చేస్తామని చెప్పుకుంటారు. మన వ్యవసాయ కమిషన్ ఆయన కూడా అందరికి రేవంత్ రెడ్డి రైతులకు ఏం చేయాలనో అన్నీ చేసిండు అంటాడు. మరి అన్నీ చేసినాక గీనెందుకు వచ్చిండు, వీడికి ఎందుకు వచ్చి కూర్చున్నాడు? ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి కదా.